హాయ్ ఫ్రెండ్స్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, నిర్మల్. నేను గత సంవత్సరంగా మంచి న్యూట్రిషన్ తీసుకొని 27 కిలోలు వెయిట్ లాస్ కావడం జరిగింది. ఎందుకంటే నాకు హై బీపీ సైటిగా వచ్చింది. దానివలన హెవీ వెయిట్ అయ్యాను. దాంతో సైటికి వచ్చింది. అసలు సైటికి ఎందుకు వచ్చిందని ఆలోచించిన. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి మన అధిక బరువే కారణమని తెలుసుకున్నా. ఒక వెల్నెస్ కోచ్ నాతో 2 సంవత్సరాలుగా, సార్ మీరు వేడి తగ్గండి, మీరు ఆరోగ్యం ఉంటారంటే నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నేను అన్నీ సరిగా తింటున్నా అనుకునేవాడిని. కానీ న్యూట్రిషన్ లోపం ఎంతుందో నాకు న్యూట్రిషన్ తీసుకున్నా కానీ తెలిసింది. ఎందుకంటే మనం ప్రతి నిత్యం తీసుకునే ఫుడ్ న్యూట్రిషన్ కాదు, కానీ న్యూట్రిషన్ మొత్తం ఫుడ్ అని నేను ఎప్పుడైతే న్యూట్రిషన్ స్టార్ట్ చేశానో అప్పుడు నాకు తెలిసింది. ప్రజెంట్ నా ఏజ్ 54 ఇయర్స్. కానీ ఈ 54 సంవత్సరాలుగా నేను సరైన న్యూట్రిషన్ తీసుకుని అనుకుంటున్నా. న్యూట్రిషన్ అంటే ఏంటి? కేవలం కార్బోహైడ్రేట్సే కాదు, విటమిన్లు, మంచి మంచి పోషకాలు, మంచి మంచి మినరల్స్ అన్నీ మన బాడీకి అవసరం. ఎందుకంటే మన బాడీలో ఎన్నో ఆర్గాన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆర్గాను ఒక్కొక్క విటమిన్, ఒక మినరల్ని కోరుకుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే కేవలం పొద్దున ఒక చాయ్, బిస్కెట్, తర్వాత ఇడ్లీ, వడ, దోశ, పూరి అనుకుంటూ టిఫిన్, మధ్యాహ్నం ఇంత భోజనం, అందులో ఇంత పప్పు, ఇంత కూర, సాయంత్రం చపాతీ లేకపోతే రైస్, ఇంతే తీసుకుంటున్నాం. కానీ మన కిడ్నీలకు కానీ, మన లివర్కి కానీ, మన హార్ట్కి కానీ మనం ఎలాంటి విటమిన్స్ ఇవ్వడం లేదు. అందువలన చాలామంది సడన్గా హార్ట్ అటాక్లు రావడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్లు కావడం కానీ, పక్షవాతాలు రావడం కానీ, కిడ్నీలు ఫెయిల్ కావడం కానీ, లివర్ ఖరాబ్ అవ్వడం కానీ ఏదో ఒక జరుగుతున్నది. దానివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవన్నిటికీ చెక్ పెట్టాలంటే ఓన్లీ న్యూట్రిషన్ షేక్. ఈ న్యూట్రిషన్ షేక్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మన బాడీ ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు కూడా అంతే యాక్టివ్ ఉంటుంది. ఎందుకంటే మనం రాత్రి పడుకొని పొద్దున లేచిన తర్వాత మన బాడీ దాదాపు ఎన్నో రకాల విటమిన్లను, పోషకాలను కోరుకుంటుంది. కానీ మనం దాన్ని పట్టించుకోము, ఏదో నామినల్గా చేస్తుంటాం. చూడండి, ఒక వెహికల్, ఒక 100cc వెహికల్ మీద 200cc వెయిట్ వేస్తే ఏమవుతుంది? టైర్లు ఖరాబ్ కావచ్చు, ఇంజన్ బోర్కు రావచ్చు, కొన్ని రోజులు పొగ వస్తుంది, కొన్ని రోజుల తర్వాత మెకానిక్ షెడ్లోకి వెళ్తుంది. ఒకసారి రిపేర్ అయితే అది సెకండ్ హ్యాండ్ బండి కింద పడిపోతుంది. అది ఎప్పుడు రిపేర్ అవుతూనే ఉంటుంది. ఇక అంటే మన అవయవాలు కూడా హెల్తీగా ఉంచుకుంటే ఆసుపత్రి పాలు కాకుండా ఆరోగ్యంగా ఉంటాం. అదే మనం మంచి న్యూట్రిషన్ ఇచ్చినామనుకోండి, మంచి ఆర్గాన్స్ కూడా మంచిగా పనిచేస్తాయి. దాని ద్వారా మనం చాలా బాగుంటాం, అంటే చురుగ్గా ఉంటాం. ఎంత స్ట్రెస్కి గురైనా కానీ మనిషి ప్రజెంట్ హెల్తీగా ఉంటాడు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న లైఫ్ ఎట్లుంటుందంటే అసలు ఊహించుకోవడానికే భయానకంగా ఉంది. ప్రతి ఒక్కరికి టెన్షన్ 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 టెన్షన్. ఎందుకంటే చేసే వ్యాపారం కానీ, వేసే పంటలు కానీ సరిగా వస్తాయని నమ్మకం లేదు. ఉదయం ఉన్న పర్సన్ సాయంత్రం వరకు ఎలా ఉంటాడో అర్థం కావడం లేదు. ఎందుకంటే నాకు తెలిసి మనం తీసుకునే కల్తీ ఫుడ్ వల్లనే ఎంత జరుగుతుంది. అప్పుడు మన పెద్ద మనుషులు సద్దన్నం తిని కూడా, ఇష్టమున్న ఫుడ్ తిని కూడా వాళ్ళు అరిగించుకున్నారు. ఎందుకంటే అప్పుడు శారీరక శ్రమ ఎక్కువ చేసేవారు. ప్రజెంట్ శారీరక శ్రమ చేయడం లేదు, వ్యవసాయం చేయట్లేదు, చూస్తున్నారు. ఎందుకంటే అన్ని యంత్రాలు చేస్తున్నాయి. అంటే చూస్తున్నారు కానీ చేయడం లేదు. అంటే పంటలు వండే విధానము అలాగే ఉంది, వండే విధానం అలాగే ఉంది, స్టోరేజ్ విధానం కూడా అలాగే ఉంది. ప్రతి ఒక్కరూ మైదా ప్రొడక్ట్కు అడిక్ట్ అవుతున్నారు, షుగర్ ఎక్కువ తింటున్నారు, మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, జంక్ ఫుడ్ ఎక్కువ అవుతుంది, అంతా మైదానే. అంటే ఎక్కువ బేకరీ రావడం వలన
ప్రతి ఒక్కరు కూడా బేకరీ ఫుడ్స్కు అడిక్ట్ అవుతున్నారు. కూల్ డ్రింక్స్ తీసుకుంటూ విష పదార్థాన్ని కడుపులోకి తీసుకుపోతున్నారు. కానీ న్యూట్రిషన్ మాత్రం బాడీకి ఇవ్వడం లేదు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం మందులా పనిచేయాలి, కానీ మందులే మన ఆహారంగా పనిచేయద్దని ఫాదర్ ఆఫ్ మెడిసిన్ చెప్పారు. నాకు మా కోచ్ కూడా అదే చెప్పాడు. సార్, మనం ఏదైతే న్యూట్రిషన్ కరెక్ట్ తీసుకుంటామో మన బాడీ అంత హెల్తీగా ఉంటాయని నాకు నేర్పడం జరిగింది. అతని వద్ద నేర్చుకొని నేను కూడా మీకు ఈరోజు మీకు చెప్తున్నా. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా బాగుండాలంటే అతని ఆరోగ్యం సహకరించాలి, అతను హెల్తీగా ఉండాలి. అప్పుడే మన పిల్లలకు కానీ మనకు కానీ మంచి జరుగుతుంది. అండ్ ఎందుకంటున్నానంటే ప్రజెంట్ మంది ఎక్కడో కాదు, మా ఇంట్లోనే మా డాడీ దాదాపు ఒక 2 గోల్డ్ ఫ్లాక్స్ సిగరెట్ డబ్బా తాగేవాడు. ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు, ఎక్కువ టీలు తాగేవాడు. సరైన టైంకి ఫుడ్ తీసుకోక అతను 75 ఇయర్స్ రాగానే పక్షవాతం రావడం జరిగింది. ఎందుకంటే తీసుకునే ఫుడ్ కరెక్ట్ ఉంటే అతను సిగరెట్లు సడన్గా మానేశాడు. మానేయడం వలన పక్షవాతం వచ్చింది. అంటే మనిషికి ఒక బ్యాడ్ హ్యాబిట్ వచ్చింది అంటే అది మెల్లిమెల్లిగా మానాలి. ఒక్కటేసారి మానకూడదు. ఒక్కటేసారి మానితే నరాలపై ఇన్ఫెక్షన్ అయ్యి కూడా ఏదో ఒకటి జరుగుతుంటుంది. అంటే మనము దేవుణ్ణి తొందరగా నమ్మం, కానీ దయ్యాలను తొందరగా నమ్ముతాం. అట్లనే ఫుడ్ కూడా షోరూమ్లలో పోతుంటే మంచి కలర్స్ వేసి డెకరేషన్ చేసి చేయగానే సూపర్ అనుకుంటాం, కానీ అది టోటల్గా కెమికల్ ఫుడ్. ఇంట్లో జొన్న రొట్టె కారం ఉల్లిగడ్డ తిన్నది బెటర్, బయట టిఫిన్ చేయడం వేస్ట్. మీరేమన్నానండి, మీరు బయట ఫుడ్ తినకండి. ఆరోగ్యం ఉండాలంటే మన ఇంట్లోనే తినాలా, మన ఇంటి ఫుడ్డే తీసుకుపోవాలా, ఇంటి ఫుడ్డే తినాలా. అయితే ఆ ఫుడ్లో ప్రోటీన్ అనేది కరెక్ట్ ఉంచుకోవాలా, ఫైబర్ అనేది కరెక్ట్ ఉంచుకోవాలా, ఒమేగా 3 అనేది కరెక్ట్ ఉంచుకోవాలా. అన్ని ఫుడ్ కావాలంటే దొరకవు. ఇంద్రధనస్సులో 7 రంగులు ఉంటాయి. 7 రంగులలో 7 కలర్లు ఆహారం మనం తీసుకోవాలి. అది తీసుకోవాలంటే మనతో కాదు. ఎందుకంటే ప్రజెంట్ మొత్తం పెస్టిసైడ్స్ ఫుడ్ ఉంది. పురుగు మందులు వేస్తే కానీ పంట రావడం లేదు. భూసారం తగ్గిపోయింది, జింకు లేదు, ఐరన్ లేదు. అంటే మనకు కావాల్సిన పోషకాలు అంటే స్థూల పోషకాలు కానీ సూక్ష్మ పోషకాలు కానీ ఏవి రావడం లేదు. ఎందుకంటే నేను డాక్టర్ని కాదు, జస్ట్ నేను న్యూట్రిషన్ వాడి అందులో ఉన్న అన్ని రకాల సప్లిమెంట్లు వాడి మంచి రిజల్ట్ తీసుకున్నా మీకు చెప్తున్నా. యాజ్ ఎ వెల్నెస్ కోచ్గా చెప్తున్నాను, కానీ నేనేం డాక్టర్ని కాదు. అంటే ఆరోగ్యం ఉండాలంటే మంచి న్యూట్రిషన్ అవసరం అని తెలుసుకున్నా. నేను మీకు చెప్తున్నా, నేనే మీకు ప్రత్యక్ష సాక్షి. గత సంవత్సరం క్రితం చాలామంది రమాకాంత్ న్యూట్రిషన్ అది వాడుతున్నావు కానీ నీ కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, నీ లివర్ ఖరాబ్ అయిపోతుంది, నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అన్నారు. కానీ ప్రజెంట్ చూడండి, 1 ఇయర్ నుంచి వాడుతున్నాను నేను. 1 ఇయర్ నుంచి కూడా నేను యాక్టివ్గానే ఉన్నా. అప్పుడు కఫ్ వచ్చేది, అంటే దగ్గు వస్తే చాలా ఘోరంగా ఉంటుండే. అప్పటి నుండి ఇప్పటి వరకు స్టార్ట్ చేసి నుండి రోజు కూల్గా మంచి న్యూట్రిషన్ షేక్ తీసుకుంటున్నా. సర్ది లేదు, దగ్గు లేదు, జ్వరం లేదు, యాక్టివ్ ఉన్నా. మళ్ళీ టోటల్గా 25 kgs వెయిట్ లాస్ అయ్యి ప్రజెంట్ 77 kgs ఉన్నా. 1 or 2 kgs టు 77 kg, అంటే 25 kgs వెయిట్ లాస్. అంటే శరీరంలో ఉన్న ఫ్యాట్ తీసేస్తే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో నాకు అర్థమైంది. నేను కూడా నాకే కానీ, నా పిల్లలకు కానీ, నా బంధువులకు కానీ, నా స్నేహితులకు కానీ ఒకటే చెప్తున్నా, మీరు తీసుకునే ఆహారం సరైనదైతే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. అంటే ఎట్లా అంటే మనం తీసుకునే ఆహారం కరెక్ట్ ఉండాలి. అప్పుడు కూడా మన పిల్లలు కూడా సరిగ్గా ఉంటారు. అంటే తండ్రి ఎట్లా ఫుడ్ తీసుకుంటే కొడుకు అట్లా తీసుకుంటాడు, అది నానుడి. అందుకని చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారు తీసుకునే ఆహారంలో న్యూట్రిషన్ అనేది కంపల్సరీ కావాలా. చాలామంది ఏమనుకుంటారంటే
న్యూట్రిషన్ షేక్ అంటే ఓన్లీ వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ అనుకుంటారు. చాలా చాలా తప్పది. ప్రతి మనిషికి ప్రతి బాడీకి న్యూట్రిషన్ అవసరమే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని ఆర్గాన్స్ ఉంటాయి లోపల. మన స్కిన్ కూడా ఒక పెద్ద ఆర్గాన్. మన శరీరాన్ని ఒక దుప్పటి లెక్క కప్పుస్తుంది. ఆ చర్మం కరెక్ట్ ఉంటేనే లోపల ఆర్గాన్లు హెల్తీగా ఉంటాయి. లోపల ఆర్గాన్లు హెల్తీ ఖరాబ్ అవుతుందంటే దాని ఇన్ఫెక్షన్ శరీరం మీద కనబడుతుంది. కాళ్ళు వాపులు రావడం కానీ, సరిగ్గా ముఖం మీద ఏమైనా ఫంగస్, బ్లాక్ ఫంగస్ రావడం కానీ చాలా చాలా జరుగుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా అందరూ న్యూట్రిషన్ కోసం రండి. నేను వెల్నెస్ కోచ్గా మీకు మంచి డైట్ ప్లాన్ ఇస్తాను. మీరు ఎలా వాడాలా, ఎలా తగ్గాలా అన్నీ నేర్పిస్తుంటాం. మీకు అంటే ఇక్కడికి రావడం మీకు వీలు పడకపోతే కూడా ఆన్లైన్లో క్లాస్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మన న్యూట్రిషన్కి రండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ రమాకాంత్. నా మొబైల్ నంబర్ 9010156200. థ్యాంక్ యూ.